నమస్తే, నేను మీ మధు. గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో అదే పనిగా ప్లాన్ ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారిని అయితే జైల్లో పెట్టించడం అయితే జరిగింది. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ను కూడా జైల్లో పెడతారని అందరూ ఆశించారు. కానీ ఆ విషయాన్ని వదిలేసి కేవలం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ముందుగానే వెళ్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అయితే ఏదేమైనా సరే ఇప్పుడు మళ్ళీ జగన్ అరెస్ట్ అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుంది? నిజంగానే జగన్ అరెస్ట్ అవుతారా లేదా అనే విషయాల గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారికి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్ అరెస్ట్ అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. తర్వాత మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు జగన్ అరెస్ట్ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకు జగన్ అరెస్ట్ అవుతారా లేదా సార్? కొత్త సంవత్సరం ప్రారంభం ఎన్ని రోజులు అవుతుంది? ఒక 4-5 రోజులు అవుతుంది. ఇక ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ తప్పదు. ఏది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏళ్ల అవుతోంది. ఇంకా మరి 11.5 నెలలు ఉంది కదా. ఏది అంటే డిసెంబర్ లోపు మళ్ళా పుట్టినరోజు లోపు అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని. అది ఖాయం. అది మనం చెప్పేది ఏముంది, అది ఎవరైనా చెప్తారు. ఎల్కేజీ పిల్లాడైనా చెప్తారు. ఎందుకంటే ఆయన చేసిన అవినీతి కుంభకోణం. గతంలో కేసులు ఆ సిబిఐ 12, ఆ ఈడీ 9 కేసులు, వాటిల్లో అరెస్ట్ అవుతాడా? అక్కడ బెయిల్ రద్దు అవుద్దా? సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? ఆ 136 డిశ్చార్జ్ పిటిషన్లు స్పీడప్ అయిపోతాయా? డే టు డే మరి కోర్టు విచారణ జరుగుతుందా? అది దానిపైన జరుగుతుంది. అది తీసి పక్కన పెట్టు. అవి కాకుండానే ఇంకా అనేక కేసులు, వాళ్ళ మద్యం కేసులు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు కూడా దంత వైద్యశాలకు వెళ్ళినట్టున్నాడు. ఆ పళ్ళు ఏదో బాగు చేయించుకోవడానికి వెళ్ళి 3 గంటలు ఆయనకి చికిత్స చేశారంట. ఆ 3 గంటల్లో 2 గంటలు కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్నారన్న ఏదో చూశారు. ఇప్పుడు అక్కడ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి, లేకపోతే అసలు సీఎం పేషి మొత్తం అరెస్ట్ అయ్యింది. అప్పటి సీఎం పేషి ఎవరు? ధనుంజయ రెడ్డి. మరి బాలాజీ గోవిందప్ప, ఆయన ఫైనాన్స్ డైరెక్టర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన. నెక్స్ట్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి. 12-13 మంది అరెస్ట్ అయ్యారు మద్యం కేసులో. అసలు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. మద్యం ఆ కేసులో లాస్ట్ బెనిఫిషియరీ వీళ్ళందరూ. ఈ డబ్బంతా కూడా మరి ఈ వసూళ్లు ఎంత తెలిచారు? 3,600 కోట్లు ఏమో వసూళ్లు చేశారన్నారు, కిక్ బ్యాక్స్. అంటే రోజుకు 2 కోట్ల చొప్పున నెలకు 60 కోట్లు ఏమో లెక్క కట్టారు. 5 ఏళ్లలో 3,600 కోట్లు ఏమో వసూలు చేశారు. ఆ డబ్బుతో ఓట్లు కొన్నారన్నారు, ఉన్న ఎలక్షన్లో బంగారం కొన్నారన్నారు. అది ఆ కేసు లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాలి. ఆ కేసులో అరెస్ట్ అవుతాడా జగన్మోహన్ రెడ్డి? లేకపోతే ఇంకే రకరకాల కేసులు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటది? కల్తీ నెయ్యి కేసు. ఆ కల్తీ నెయ్యి కేసు ఎక్కడ దాకా వచ్చింది? సుబ్బారెడ్డి. లేకపోతే నిన్న లేటెస్ట్ గా భూమన కరుణాకర్ రెడ్డిని కూడా ఎంక్వైరీకి పిలిచారు. అంటే టిటిడి మాజీ చైర్మన్ల విచారణ వరకు వెళ్ళింది. మరి వాళ్ళని నియమించింది ఎవరు? అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చిన్నాన్న కల్తీ నెయ్యి కేసులో మరి విచారణకు వచ్చారు అబ్బోలే బాబా. అదే కదా నిన్న సింఘాల్ కూడా వెళ్ళాడు. ఏది? అప్పటి ఈఓగా చేసిన అనిల్ కుమార్ సింఘాల్. ధర్మారెడ్డిది అయిపోయింది. మరి ఇదంతా అధికారుల మీదకు తోసేయాలని చూస్తుంది. ఏది? కల్తీ నెయ్యి వివాదం. భూమన కరుణాకర్ రెడ్డి అదే చెప్పాడు నిన్న లేటెస్ట్ గా. మాకేం సంబంధం, బోర్డుకి ఏం సంబంధం ఉండదు, అవన్నీ అధికారుల పరంగా తీసుకునే నిర్ణయం అన్నా. సుబ్బారెడ్డి అదే చెప్పాడు. ఏది? నేను కేవలం బోర్డు చైర్మన్ మాత్రమే, మేము ఏం చేయాలో చెప్తాం కానీ నిర్ణయాలు తీసుకునేది వాళ్లే కదా అని చెప్పి అటు. అంటే ధర్మారెడ్డిని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు సింఘాల్ ఏమని చెప్పాడు నిన్న? సింఘాల్ ఇది నా నిర్ణయం కాదు, బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నేను అమలు చేశాను అన్నాడు. ధర్మారెడ్డి అయినా అదే చెప్తాడు. ఏది? పాలక మండలి తీసుకున్న నిర్ణయం మేము అమలు చేశామంటారు. అంటే కల్తీ నెయ్యి కొనుగోలు వాస్తవం. 250 కోట్ల స్కామ్ అన్నారు. అది బోలేబాబా డైరీ అనేది పట్టుకొచ్చారు. అసలు ఆ డైరీ కనీసం మరి 1 లీటర్ పాలు కూడా వాళ్ళు సేకరించలేదు. వాళ్ళకి కనీసం 100 ఆవులు కూడా వాళ్ళ దగ్గర లేవు. అంటే ఒక ఏంటి? స్పష్టంగా స్కామ్. అక్కడ సరుకుల కొనుగోళ్లలో స్కామ్. 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఏది? తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా ఈ 2 మాజీ చైర్మన్లని అడ్డం పెట్టుకుని
5 ఏళ్లలో 10,000 కోట్ల స్వామివారి సొమ్మది, భక్తులు ఇచ్చిన విరాళ. ఏ స్థాయికి దిగజారంటే వీళ్ళు హుండీలో డబ్బులు కూడా ఎత్తారు. ఏది పరకామణి కేసు. ఇప్పుడు పరకామణి కేసు ఇవాళ కూడా హైకోర్టు విచారించింది. ఏమని ఇచ్చింది హైకోర్టు? ఆ పోలీస్ అధికారుల పైన క్రిమినల్ కేసులు పెట్టమని. చాలా సీరియస్గా ఉన్నాయి. ఏది కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ 2 కేసుల్ని అసలు మామూలు సీరియస్గా లేవు, అసలు నిప్పులు గక్కుతున్నాయి అన్నమాట. కల్తీ నెయ్యి కేసులోనేమో సుప్రీంకోర్టు, ఈ పరకామణి హుండీ చోరీ కేసులోనేమో హైకోర్టు వెంటబడుతుంది. ఇప్పుడు ఆ పోలీస్ అధికారులు ఎవరు? ఇప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయమన్నది కదా, అతను ఎవరో లక్ష్మీరెడ్డి అంటారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, వాడెవరు చంద్రశేఖర్, ఇంకెవరు అక్కడ అతను ఎవరు విజయ్ కుమార్ అనే ఒక ఎస్ఐ ఎవరు ఉన్నట్టున్నాడు. వీళ్ళందరిపైన ఇప్పుడు ఆ క్రిమినల్ కేసులు పడతాయి. వాళ్ళెవరు? ఇప్పుడు ఆ నలుగురు, ఇప్పుడు మనం చెప్పుకున్న లక్ష్మీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే చంద్రశేఖర్, విజయ్ కుమార్ డమ్మీ పావులు. వీళ్లతో ఆ పనులు చేయించింది ఎవరు? ఇప్పుడు సతీష్ కుమార్ చనిపోయాడు, ఎవరు ఆయన రైల్లో దూకి చచ్చిపోయాడా లేకపోతే తోసేసి చంపారా, అదో పెద్ద కేసు నడుస్తుంది. విజయ్ కుమార్ హత్య అని కుటుంబ సభ్యులే చెప్తుంటే భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటాడు? వీళ్ళు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే అతను ఆత్మహత్య చేసుకున్న సంగతి ఇతనికి ఎలా తెలిసింది? అదేమో అనుమానాస్పద మృతిగా పోలీసులు చెప్పారు, కుటుంబ సభ్యులేమో హత్య అంటుంటే భూమన కరుణాకర్ రెడ్డి ఒకటిదే ఆత్మహత్య అంటే అక్కడే తెలిసిపోవటంలో అక్కడ ఏం జరిగిందనేది. అంటే పరకామణి కేసులో అరెస్ట్ అవుతారా వీళ్ళంతా? కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ అవుతారా? అరెస్ట్ కాక తప్పదు. ఇప్పుడు సీఎం ఢిల్లీ వెళ్తున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళా ఢిల్లీ వెళ్తున్నారు, అమిత్ షాను ఎవరినో కలుస్తారు. ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా, లేదు లోకేష్ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా రేపే అరెస్ట్ అంటారు. ఇంతవరకు అరెస్ట్ జరగట్లేదు ఏడాదిన్నరగా. అంటే ఒకటి, వాళ్ళు వెళ్తున్నది వేరే పనుల పైన, రాష్ట్రం మరి రావాల్సినటువంటి ఆ డబ్బులు, నిధులు, నెక్స్ట్ చేయాల్సినటువంటి శంకుస్థాపనలు, వీటన్నిటిపైన ఏదో వెళ్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా వార్తలు ఏమైనా వస్తాయి? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్, సుబ్బారెడ్డి అరెస్ట్, లేదా భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అని అరెస్టులు జరుగుతున్నాయి. అరెస్టుల పని అరెస్టులు చేసుకుంటూ పోతున్నాయి. చట్టం పని తన పని తను చేసుకుపోతాను. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలా అరెస్ట్ అయ్యాడు? మిథున్ రెడ్డి ఎలా అరెస్ట్ అయ్యాడు? అరెస్టులు ఏం ఆగట్లేదు, కాకపోతే టైం. అంటే జగన్మోహన్ రెడ్డికి టైం వచ్చుదా రాదా అని అడుగుతారు మీరు. టైం అందరికి వచ్చు. ఏది టైం ఎవరికి రాకుండా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డికి కూడా టైం వచ్చుద్ది అనమాట. ఏది మరి నువ్వు గనక నేరం చేయకపోతే నిన్నెందుకు అరెస్ట్ చేస్తాను? కానీ సార్ వీళ్ళకేమో పరకామణిది అయితే చాలా చిన్న కేసులా కనిపిస్తుంది. ఇక కల్తీ వ్యవహారం అంతా కూటమి ప్రభుత్వమే చేస్తుందని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మరి వీళ్ళు తప్పు చేయనప్పుడు వీళ్ళకి ఎందుకు సార్ ఇంత అరెస్ట్ భయము? మంచి మాట. ఏది పరకామణి ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో? అదేదో గుడి, అదేదో లడ్డు, అదో చిన్న దొంగతనం అనేది అన్నాడు. నువ్వు చిన్న దొంగతనం అన్నావు, హైకోర్టు ఏమంది? ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని చిన్న దొంగతనం అంటే హైకోర్టు తర్వాత మాట్లాడుతూ ఇది మహా పాపం అది, ఇది మహా ఘోరం నేరం అన్నారు హైకోర్టు. అంటే హైకోర్టు కంటికి ఇది మహా నేరంగా కనబడితే జగన్ కంటికి అది చిన్న నేరమా, చిన్న చోరీగా? ఇదేంటి? దొంగని దాతం చేశారు, ఆ దాతకి శాలువా కప్పారు, ఆ శాలువాలు కూడా కుంభకోణం అంట. ఇప్పుడు శాలువా 300 రూపాయలు శాలువా ఎంత కొన్నారు? 1300 కొన్నారు. అంటే ఏడాదికి 20 కోట్లు అంట. శాలువాలకే వీళ్ళు ఏడాదికి 20 కోట్లు అంటే మరి 4 ఏళ్ళకి 80 కోట్లను ఏమో చెప్పాడు ఆయన, ఎవరు బిఆర్ నాయర్ గారు. అంటే వీళ్ళ కక్కుర్తి ఏ స్థాయికి వచ్చిందంటే, అంటే నెయ్యిలో కక్కుర్తి, చివరికి శాలువాల్లో కక్కుర్తి, వీటన్నిటిపైన ఇవాళ సమగ్ర విచారణ జరిపించి దోషులను గనక కఠినంగా శిక్షించకపోతే
ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏది చంద్రబాబు ప్రభుత్వం ఎన్డీఏ, అటు ప్రధాని మోడీ కావచ్చు, ఇటు ఇక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు గనక దోషుల్ని కఠినంగా శిక్షించకపోతే ప్రజలు వదిలేస్తారేమో కానమ్మా దేవుడు వదలు. ఇది దేవుడికి సంబంధించిన అంశం కదా. ఇది నెయ్యి అయినా లేకపోతే ఈ పరకామణి, ఈ భక్తుల హుండీలో డబ్బులు కూడా దొంగతనం చేశారంటే, ఆ దొంగతనం చేసిన ఆస్తులు లాక్కున్నారంటే 150 కోట్లు అంట. రవికుమార్ అన్న క్షేమంగా ఉంటాడా? అతను కూడా లేపేస్తారా? ముందు ఆ రవికుమార్ని కాపాడాలా ఈ ప్రభుత్వం, ఆయన కుటుంబ సభ్యుల్ని కాపాడాలి, ఈ కేసులను ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాలి. ఇక ఆ తర్వాత చట్టం చేయాల్సిన పని చట్టం చేస్తుంది, లిఫ్ట్ చేయాల్సింది లిఫ్ట్ చేస్తుంది. సో ఏదేమైనా కానీ సార్, ఈ వార్తలు ఎంత నిజం ఉందో ఏమో తెలియదు కానీ ప్రజల్లో మాత్రం వార్త వస్తుంది. చంద్రబాబు నాయుడు ఇటువంటి పనుల మీద ధ్యాస కాకుండా కేవలం అభివృద్ధి పనుల మీద మాత్రమే ధ్యాస పెడుతున్నారు. ఆ టైం వచ్చినప్పుడు జరగాల్సినవి మాత్రం జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో మరి వెయిట్ చేసి చూద్దాం, మరి అభివృద్ధి దిశగా వీళ్ళు ముందుకు వెళ్తారా, లేకపోతే జగన్ అరెస్ట్ అన్న వార్తే నిజం అవుతుందా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.